ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. రాజకీయాలన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్యారని, వీరిద్దరికీ మోడీ సపోర్ట్ చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తుంటే, ప్రత్యేక హోదా కోసం తెలంగాణే కాదు ఇతర రాష్ట్రాల మద్దతు కూడా తీసుకుంటామని వైసీపీ నాయకులు అంటున్నారు. వారేం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. లోటస్ పాండ్ లో కూర్చొని ఆడిన జగన్నాటకానికి ముసుగులు తొలిగాయి. నిస్సిగ్గుగా ఏ మాత్రం కూడా మనం పడ్డ తిట్లు కానీ, 5 కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించిన విధానం కానీ, కె చంద్రశేఖరరావు గారు తిట్టిన తిట్లు కానీ, ఇవాళ 1000 కోట్ల రిటర్న్ గిఫ్ట్తో 5 కోట్ల మంది తెలుగు ప్రజలను తాకట్టు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సిద్ధమయ్యాడు. కేసీఆర్ గారు ప్రత్యేక హోదా ఇస్తానని నాకు చెప్పాడంట. ఆయన మద్దతు మేము తీసుకోలేదంట, తీసుకోవాలంట. జగన్మోహన్ రెడ్డి, నీ కుమ్మక్క రాజకీయాలు, నీ చీకటి రాజకీయాలు, నీ ముసుగు రాజకీయాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తాం, మా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకి మద్దతు పలకలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మద్దతు పలికాడు. అది ఎందుకు ఏంటనేది మనకందరికీ తెలుసు. రారాజు మోడీ, ఇక్కడ సామంతరాజు కేసీఆర్, సామంతరాజుకి బానిస ఒక పెయిడ్ వర్కర్ లాగా, ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తాడు. కాబట్టి తన మాట వినేటటువంటి తన బానిసని ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుంటే తెలంగాణని, హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ పోలవరం కట్టకుండా ఆపించివేయచ్చు, విభజన హామీలు అమలు కాకుండా ఆపించివేయచ్చు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆపించివేయచ్చు, విద్యుత్ బకాయిలు ఇవ్వకుండా ఆపించేయచ్చు, 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి విభజన సంస్థలు ఇవ్వకుండా ఆపించేయచ్చు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా ఆపించేయచ్చు. అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, అది పొడుస్తాను, ఇది పొడుస్తాను అని చెప్పిన ప్రగల్భాలు పలికారు. 4.5 సంవత్సరాలు వచ్చి మోడీ బాబు జోడీగా రాష్ట్రంలో పరిపాలిస్తూ ప్రత్యేకవాదన 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు తీసుకొస్తారని చెప్పారు. ఇచ్చిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటని ఒక్కటి కూడా నిలుపుకోలేక చావ తెచ్చిన దద్దమ్మలాగా వచ్చి చేతులు ముడుచుకుని కూర్చుని తగుదమ్మా అని అంటూ ఇవాళ వచ్చి మనిషి నిరసన తెలియజేయం. ఎందుకు నిరసన లేండి? ప్రత్యేక హోదా కోసం సమర్థిస్తూ, అది తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం, భారతదేశంలో ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా అన్ని రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి మద్దతును కోరుతాం.